తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. నెల్లూరులోని బుచ్చి మండలంలో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజనపై అవగాహన కార్యక్రమం జరిగింది. మత్స్యశాఖ ఏడీ చాన్ భాషా, మండల అధికారి పొట్టయ్య ఆక్వా రైతులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. పెండింగ్ రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని, చికెన్ వేస్ట్ ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుని లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెంలో మండలంలో ఉన్న రైతులతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసాము. ఈ మీటింగ్ ఏం ఏంటంటే మెయిన్గా మనకి ఇక్కడ బుచ్చిరెడ్డిపాలెంలో ఎక్కువగా ఆక్వాకల్చర్ జరుగుతుంది. ఈ ఆక్వాకల్చర్లో భాగంగా మనకి ఇక్కడ ఉన్నటువంటి ఆక్వాకల్చర్ కొంతమంది రిజిస్ట్రేషన్ చేశారు రైతులు. ఆ రిజిస్ట్రేషన్ ఇంకా పెండింగ్ ఉన్నది. ఆ పెండింగ్ని కంప్లీట్ చేయమంటున్నాం. దగ్గర 700 ఎకరాలు మనకి ఇక్కడ రిజిస్ట్రేషన్ కావాల్సి ఉంది. వీళ్ళందరికీ కొంత ఇక్కడ సబ్సిడీ రాక పవర్ సబ్సిడీలు ఇవన్నీ ఇబ్బంది పడుతున్నారు. అలాగే అవన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మా యొక్క మత్స్యశాఖ సిబ్బందిని వాళ్ళ గ్రామాల్లో పంపించి రైతులకి వాటికి కావాల్సిన డాక్యుమెంట్లు అన్నీ కూడా ఆధార్ కానీ, పట్టా పాస్బుక్స్ కానీ, 10(1) అడగల కాపీ కానీ తీసుకొని వాళ్ళ లైసెన్స్లన్నీ రిజిస్ట్రేషన్ ఏదైనా మా సిబ్బందితో మేము ముందుకెళ్తాం. సో అదర్వైజ్ ఇంకా మనకి డిపార్ట్మెంట్ ద్వారా కల్పించే స్కీమ్స్ కూడా మేము వాళ్ళకి అన్నీ కూడా వివరించాము. ఆ స్కీమ్స్ కూడా మేము ముందుకెళ్ళేదానికి ఉన్నది. తర్వాత ఈ రైతులు కూడా ఈ స్టెమ్ పోర్టల్లో మేము రిజిస్ట్రేషన్ చేసుకోమన్నాం. ఇదే ఈ సిస్టమ్ అని అంటే ఏ టైంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ కానీ వచ్చేదానికి ఒకటి చేయమని చెప్పాము, చేసుకుంటా అన్నారు. తర్వాత క్రాప్ ఇన్సూరెన్స్, ఆక్వా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంట్ NFDBలో పెట్టింది కాబట్టి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా తప్పనిసరిగా ఆక్వా రైతులు చేసుకోవాలని చెప్పేసి మేము వాళ్ళకి నిర్ణయించాము. తప్పనిసరిగా వాళ్ళు మేము చేసుకుంటాం సార్ అన్నారు. అవి కూడా మేము వాళ్ళకి ఏర్పాటు చేస్తాము. సో అలాగే మాకు ఆక్వా ల్యాబ్ నెల్లూరులో ఉంది కాబట్టి నెల్లూరులోకి మనకి ఇక్కడ శాంపిల్స్ ఎవరైనా కానీ సచివాలయంలో కానీ ఇచ్చినట్లయితే వాటర్ టెస్టింగ్, సాయిల్ టెస్టింగ్ చేర్పించినట్లే మా మత్స్యశాఖ సిబ్బంది ఆ ల్యాబ్ చేర్పించి అక్కడ ల్యాబ్లో టెస్టింగ్ చేసి వాళ్ళకి మధ్యాహ్నం లోపల వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఇన్నోవేటివ్ కల్చర్స్ కూడా మేము డిపార్ట్మెంట్ ద్వారా టెక్నాలజీ కొన్ని రైతులని ఇంప్రెస్ చేయడం జరుగుతుంది. సో అలాగే మన డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి PMMSY స్కీమ్స్ ఇవన్నీ కూడా రైతులకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఆ స్కీమ్స్ కూడా రైతులు కూడా స్పందన వచ్చింది. వాళ్ళు మేమే తీసుకుంటా అన్నారు. ఇక FFPOs, ఫిష్ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సొసైటీలు కూడా మేము గ్రామాల్లో రైతులతో రిజిస్ట్రేషన్ చేస్తాం. సొసైటీలు ఇవి చేసినట్లయితే వాళ్ళకి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా జరుగుతుంది. ఇంకా మీద మేము గ్రామాల్లోకి చేసి రైతులతో మోటివేట్ చేసి ప్రతి ఒక్కరితో వాళ్ళకి కావాల్సిన అవసరాలు ఏమున్నాయి అన్నీ తప్పనిసరిగా డిపార్ట్మెంట్ ద్వారా తీరుస్తాము. మెయిన్ ఏమైందంటే ఇక్కడ చికెన్ వేస్ట్ ఒకటి ఉన్నది. చికెన్ వేస్ట్ సమస్య ఒకటి రైతులకు చెప్పాము. దయచేసి రైతులందరూ కూడా సహకరించండి. మీరు ఇక్కడ కానీ చికెన్ వేస్ట్ కానీ తీసుకొచ్చేసినట్లయితే మీ యొక్క పాండ్లో ఉన్నట్లయితే ఆ వాటర్ టెస్టింగ్ చేసి, సాయిల్ టెస్టింగ్ చేసి అక్కడ ఉన్నటువంటి ఫోటోలు తీసుకొని మీకు ఇచ్చే గవర్నమెంట్ ద్వారా ఇచ్చే సబ్సిడీ, పవర్ సబ్సిడీ కానీ లైసెన్స్ 2 రద్దు చేస్తాము. ఇది ఎందుకంటే ప్రాణహాని కలిగించేటువంటి చికెన్ వేస్ట్ ఇది తీసుకొచ్చి మీరు చేపలు వేయడం వల్ల చాలామంది దానివల్ల కడుపులో అల్సర్ కానీ, ఉబ్బసం కానీ రకరకాల వ్యాధులు పడే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీరు ఏదో చేయాలని చేస్తే మటు ఇక్కడ డిపార్ట్మెంట్ కఠిన చర్యలు ఉంటాయి. దీనికి సంబంధించిన టాస్క్ ఫోర్స్ టీం కూడా ఉంది. పోలీసు కానీ, రెవెన్యూ, ఫిషరీస్ అందరం కూడా మేము బిగ్ టాస్క్గా చేస్తాం. ఉండి సీతారాంపేటలో శ్రీ కోదండ రామాలయం విగ్రహ పునఃప్రతిష్ఠ ఘనంగా నిర్వహించారు. వైశాఖ మాసం ఏకాదశి మహాపర్వదినం పురస్కరించుకుని శ్రీ కోదండ రామాలయంలో పొనసానేపల్లి మహావిష్ణులక్ష్మిల చిన్న కుమారుడు కుటుంబం పొనసానేపల్లి వీరయ్య మహాలక్ష్మి దంపతులచే కళ్యాణం జరిపించి సీతమ్మదేవి శిలా విగ్రహ ప్రతిష్ఠ శాస్త్రీయ ప్రకారం భక్తులచే వేద పండితుల సమక్షంలో ప్రతిష్ఠా కార్యక్రమం నిర్వహించామని ఆలయ కమిటీ వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుండాబత్తుల సుబ్బారావు, కలిశెట్టి వెంకటరావు, జామి శ్రీను, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈ రోజు నాడు సీతమ్మ అమ్మవారి యొక్క నూతన శిలా బింబ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవం అత్యంత వైభవోపేతంగా వైఖానస దివ్య ఆగమ శాస్త్ర ప్రకారంగా నిన్నటి రోజునాడు ప్రారంభమై మరి ఈ రోజునాడు ఉదయం 9:45 అమ్మవారి యొక్క
నూతన విగ్రహ శిలా ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుపుకోవటానికి స్వామివారి యొక్క అనుజ్ఞ వల్ల ఇదంతా కూడా జరుగుతోంది. కోదండ రామాలయం శ్రీ సీతారాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ కోదండ రామాలయం దగ్గర ఈ రోజు అమ్మవారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము చాలా అంగరంగ వైభవంగా కమిటీ వారు అలాగే ఉండి ప్రజానికము ఈ యొక్క కార్యక్రమం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. శ్రీరామచంద్ర ప్రభు విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. లోగడ కూడా ఒకసారి జరిగింది. దాన్ని కోనసన్నపల్లి విష్ణు కుమారులు ఇద్దరు కూడా ఈ గుడికి బాగా సహకరించారు. అలాగే ఇప్పుడు కూడా ఆలాద్రంలోనే కుమారులు మళ్ళీ ఆ విగ్రహ ప్రతిష్ట అమ్మవారిది ఈ రోజుని చేస్తాం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమం కోనసన్నపల్లి విష్ణు కుమారులు చేసిన అందరూ కూడా ఆయురారోగ్యాలతో శుభ్రంగా ఉండాలని, ఎందుకంటే సీతారాంపేటకి వాళ్ళ ప్రతి విషయంలో కూడా ఈ గుడికి అన్ని విషయాల్లో కూడా చాలా సహకరిస్తున్నారు. మరి అందులో భాగంగానే కుర్రోలు కూడా ఈ రోజుని మీ పెద్దలు పేట వదిలి వెళ్ళిపోయినా సరే ఇక్కడ పూనుకొని ఊరూరా కూడా ఉండిలో సీతారాంపేట గుడి కాడ చాలా బ్రహ్మాండంగా పెడుతున్నారు భోజనాలు. ఆ విధంగానే అందరూ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా పూనుకొని పెద్దలు ఎలాగున్నా సరే మీరందరూ కూడా శుభ్రంగా పూనుకొని మా సహకారం ఎప్పుడు ఉంటది. అలాగే పూనుకొని ప్రతి కార్యక్రమం అమ్మవారి కార్యక్రమం శ్రీరామచంద్ర ప్రభు కార్యక్రమం కూడా జయప్రదంగా చేయాలని, అలాగే శ్రీరామచంద్ర ప్రభు ఈ చేసిన ఉత్సవానికి చేసిన కుర్రోళ్ళందరూ కూడా అలాగే దీనికి పూనుకున్న కోనసన్నపల్లి విష్ణు కొడుకులకు కూడా ఆరోగ్యాలతో వీళ్ళందరూ కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటున్నాను. అతి తక్కువ పెట్టుబడులతో వ్యవసాయ పద్ధతులు, శాస్త్రవేత్తల వ్యవసాయ అధికారుల సూచనలు సలహాలతో దాళవ వరి సాగులో పాలకొల్లు, పోడూరు, ఆచంట మండలాల్లో ఈ సంవత్సరం అధిక దిగుబడిని రైతులు సాధించి 55 బస్తాల నుంచి 65 బస్తాల వరకు ఎకరానికి పండించడం సంతోషంగా ఉందని పాలకొల్లు వ్యవసాయ సహాయ సంచాలకురాలు అడ్డా ధనలక్ష్మి తెలిపారు. మంత్రి రామానాయుడు తమ సొంత పొలంలో అధిక దిగుబడులు సాధించి ఎకరానికి 65 బస్తాలు పండించి రికార్డు సృష్టించారని తెలిపారు. సబ్ డివిజన్లో 3 మండలాలు ఉంటాయండి. 3 మండలాలు ఏంటంటే పాలకొల్లు, పోడూరు, ఆచంట అండి. ఈ 3 మండలాల్లో కూడా ఈ సంవత్సరం అయితే దాళవా సాగు చేయడం జరిగిందండి, వరి పంట. ఆ దాళవా ఏరియా ఎంత అంటేనండి 3 మండలాలు కలిపి నాకు 32,147 ఎకరాల్లో సాగు చేయడం జరిగిందండి. మనకి మండలం వైజు చెప్పాల్సి వస్తే మాత్రం పాలకొల్లు అయితే 9,321 ఎకరంలో సాగు చేశారండి. అలాగే పోడూరు అయితే 12,945 ఎకరాలు, ఆచంట అయితే 9,881 ఎకరాల్లో సాగు చేయడం జరిగిందండి. ఈ సాగు చేసే పద్ధతులు అయితే మనకు మేజర్గా వేసిన వెరైటీస్ ఏంటంటేనండి PR 126, 1121, MTU 1153, MTU 1156 అండి. అంటే 3 మండలాల్లో కూడా PR 126 అనేది అధికంగా పడిందండి. అంటే దీంట్లో కొంచెం మనకి దిగుబడి ఎక్కువగా వస్తుందని చెప్పి 120 డేస్లోనే, అంటే మనకి రబీలో కొంచెం ఎర్లీగా వచ్చేయాలి అనేది ఉద్దేశంతో మనకి PR 126 అనేది మనకి ఎన్నిక చేసుకోవడం జరిగిందండి. అంటే వాటర్ ప్రాబ్లం ఉంటుంది అనే ఉద్దేశంతో కొంచెం PR 126కి వెళ్ళారండి ఎక్కువ మంది. అంటే దిగుబడి కూడా బాగుంటుందండి, ఫైన్ వెరైటీ. ఇది మనకి ఎంత పడిందంటే 44% పడిందండి. 3 మండలాలు కలిపి 100% మనం క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇది 44% పడిందండి. అలాగే MTU 1121 అయితే 38% పడింది, MTU 1153 అయితే 10% పడింది, 1156 7% అండి, అదర్స్ 1% పడిందండి. ఇంతవరకు అయితే సార్ మనకి ఏరియా వైజ్ వెరైటీ వైజ్ మనకి ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది సార్. ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయ్యి దాదాపు మనకి నెల కావస్తుందండి. ఇప్పుడైతే మనకి చాలా పీక్ సీజన్లో ఉందండి. మనకి 3 మండలాల్లో కలిపితే మాత్రం 70% ఇదయ్యిందండి. అంటే మనకి పాలకొల్లులోనే దాదాపు 84% కంప్లీట్ అయిపోయిందండి ప్రొక్యూర్మెంట్. ఇంకా 1 వీక్లో ఇది కంప్లీట్ అయిపోతుంది. అలాగే మనకు పోడూరు మండలం అయితే 77% కంప్లీట్ అయ్యిందండి. ఆచంట్లో అయితే 60% కంప్లీట్ అయిందండి. ఓవరాల్గా మొత్తం యావరేజ్ చేసుకుంటే నా 3 మండలాల్లో కలిపి 74% కంప్లీట్ అయ్యిందండి. ఇంతవరకు అయితే ప్రొక్యూర్మెంట్ చాలా బాగా జరిగిందండి. 48 అవర్స్లోనే రైతులకి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయడం జరుగుతుందండి. అంటే ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవు. ఈ సంవత్సరం అయితే మాత్రం పంట చాలా బాగా పండిందండి. చాలా బాగా ప్రొక్యూర్మెంట్ కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతుల విషయంలో కానీ ఇంకెవరి విషయంలో కానీ మనకి ప్రొక్యూర్మెంట్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా మాత్రం మండలాల్లో అయితే మన ఈ మండలంలో అయితే మనకి శ్రీ నిమ్మల రామానాయుడు గారు గౌరవ మంత్రివర్యులు గారు ఇరిగేషన్ శాఖ వారు మనకి ఇక్కడ ఉన్నారండి. వారు కూడా స్వయంగా 6 ఎకరాలు మనకి సాగు చేయడం అనేది జరిగిందండి. వారి పొలంలో కూడా PR 126 వేయడం జరిగిందండి.
ఆ వేసిన పద్ధతిలో కూడా సార్ కూడా చాలా జాగ్రత్తగా అన్ని పనులు సారే చేసుకున్నారండి. నాట్లు వేయడం దగ్గర నుంచి, ఆకుమడి ప్రిపేర్ చేయడం, కలుపు తీయడం దగ్గర నుంచి, నీళ్లు పెట్టుకోవడం, మరి ఇక ఫెర్టిలైజర్ చేయడం కానివ్వండి, పెస్టిసైడ్స్ చేయడం కానివ్వండి, అన్ని పనుల్లోనే సార్ ఇన్వాల్వ్మెంట్ ప్రకారం ఆయన ఎప్పటికప్పుడు ఆయన పొలం చూసుకుంటూ, అంటే ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఉన్నప్పుడు కనీసం 2-3 రోజుల్లో ఒక్కసారైనా వచ్చి ఆ పొలంలో దిగి ఆ పొలం ఆయన చూసుకొని అక్కడ ఏమేమి జరుగుతున్నాయి, ఎప్పుడెప్పుడు ఏమేం చేయాలి, ఏం జరగాలనే దాని ప్రకారం ఆయన స్వయంగా పొలంలో దిగి ఆ పొలం పండించారండి. ఇంకా గొప్ప విషయం ఏంటంటేనంటే ఈ సంవత్సరం సార్కి హయ్యెస్ట్ అనమాట రికార్డు సాధించింది ఏంటంటే ఆయన ఎకరానికి 65 బస్తాలు పండించారండి. PR 126 చాలా గ్రేట్ అనమాట. చాలా బాగా పండించారు. సార్ అంత ఒత్తిడిలో ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఆయన ఫోన్లు చేసి పొలం ఎలా ఉంది ఏంటి అని అడగటం, కలుపు తీసారా, ఎరువులు వేసారా, ఎరువులు ఎప్పుడు వేస్తున్నారు, ఆ టైంకి నేను వచ్చేస్తాను. మొన్న ఈ మధ్యన కూడా పంట కోసే తర్వాత కూడానండి ఈ చల్లించారండి. PDMS అంటే ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని చెప్పి మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు సీడ్స్ ఇస్తున్నారు. ఎకరానికి 10 కేజీల కటికి ఇస్తున్నారండి. అంటే అవి వేసుకుంటే కనుక మనకి సాయిల్లో ఫెర్టిలిటీ స్టేటస్ పెరుగుతుంది, న్యూట్రిటివ్ వాల్యూ పెరుగుతుంది అనే ఉద్దేశంతో చెప్తే సార్ అవి కూడా తీసుకొని అవి కూడా చల్లించారండి. ఆ వ్యవసాయం అంటే ఎంత ఇష్టం అనేది ఆయన ప్రతి పనిలోని ఇన్వాల్వ్ అయ్యి ఆయన ఎంత బిజీగా ఉన్నా కానీ ఆ వ్యవసాయం అనేది మాత్రం ఆ టైంకి అది జరగాలి. అంటే ఏ టైంకి ఏది జరగాలి అంటే ఫెర్టిలైజర్ ఏ టైంకి వేయాలి, ఏదైనా కొంచెం పురుగు కనపడుతుంది అని అంటే 2-3 రోజుల తర్వాత ఆ పురుగుని కంట్రోల్ చేయడానికి ఏది కెమికల్ కొట్టాలి, కెమికల్ కొడుతున్నామంటే మరుసటి రోజు ఆయన వచ్చి ఖచ్చితంగా సాటర్డే సండే అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటారండి. మళ్ళీ మధ్యలో ఇక్కడ ఉన్నప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ పొలానికి వెళ్ళిపోతారు, పొలం చూసుకుంటారండి. తర్వాత మిగతా వర్కులు సార్ చూసుకుంటారండి. హయ్యెస్ట్ ఏంటంటే రికార్డు ఇంతవరకు సార్ పొలంలో 65 బస్తాలు పండలేదు అనుకుంటానండి. మరి రవికి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శ్రీకాకుళం పాతపట్నం 6.28 కోట్ల పెట్టుబడితో మెలియాపుట్టి MSME పార్కు శంకుస్థాపన చేసిన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావాలని తిరుపతి జిల్లా తడ మండలం పన్నంగాడు గ్రామం ఆంజనేయ స్వామి ఆలయంలో కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రత్యేక పూజలు. గుంటూరు జిల్లా వడ్లమూడి గ్రామం ధూళిపాళ్ల వీరయ్య చౌదరి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎడ్ల పందాల ముగింపు. మంత్రి నిమ్మల రామానాయుడు చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి పత్రికపైన చంద్రబాబు కక్షాదింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పొత్తా శివశంకర్ రెడ్డి. ఈ వార్తలు ఎంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.